శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. కన్యా రాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఉద్యోగస్తులకి ముందు మొదలు పెడితే టీమ్ లీడర్స్ బాధ్యతలు పెరుగుతుంది. మీకు మంచి క్లయింట్స్ కూడా దొరుకుతారు. ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడాను, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్ పెరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు, కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎన్నో నుంచి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులంతా కూడా కాస్త ఉపశమనం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మిశ్రమమైనటువంటి వారంగా కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో పరిమితమైనటువంటి పెట్టుబడి అవసరం. వ్యవసాయదారులకు బాగుంటుంది. కళాకారులకి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగం లేదా చదువుకి సానుకూలమైనటువంటి సమాచారం వినే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్షలో పురోగతి కనబడుతుంది. ప్రేమికులకి అనుకూలమైనటువంటి సమయం. కుటుంబ సభ్యులకి ఆనందకరమైనటువంటి ఒక శుభవార్త వింటారు. ఆదాయం మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశాలు ఈ వారం ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం అంతా కూడాను అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ కలర్ మీకు కలిసి వస్తుంది. దిక్కు ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిది. దానం పెసళ్ళు దానం ఇవ్వండి. పెసళ్ళు దానం ఇవ్వండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.